మనము ఇంట్లో దేవుని దగ్గర కొబ్బరికాయలు కొడతాం కదండీ! అలాగే మనం గుడికెళ్ళినప్పుడు గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు కొడతాం. ఆ కొబ్బరికాయలని వేస్ట్ చేయకుండా మనం ఈజీగా, హెల్తీగా ఇలా లడ్డూస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. మనం ఇలా ఫస్ట్ ఇలా కొబ్బరికాయలు మంచిగా కోసుకోవాలి. సన్నగా కోసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి ఒక రౌండ్ తిప్పితే అది కొబ్బరి మనం తురిమినట్టు అవుతుంది. అంటే ఎక్కువ శ్రమ తురిమినము అనే శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది అది. అది మంచిగా తురిమి మంచిగా ఇంత ఒక పౌడర్ అయినాక ఆ పౌడర్ని మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఎన్ని కప్స్ మనకు తురుము వచ్చింది, మీరు గ్లాస్ ద్వారా కానీ లేకపోతే బౌల్ ద్వారా గిన్నె ద్వారా కానీ మీరు కొలుసుకోవచ్చు. అంటే మనం దాన్ని బట్టి దానికి క్వాంటిటీగా మనం బెల్లం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ బెల్లం, ఇప్పుడు కొబ్బరి తురుము మనకు 2 ఉందనుకోండి, 2 కప్స్ వస్తే మనం 1 కప్ బెల్లం తీసుకోవాలి. అలా తీసుకొని మెజర్మెంట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి అందులో మంచి కొబ్బరి తురుము మంచి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసి మీడియం టు మీడియంలో అట్లా ఫ్రై చేసి మంచిగా ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసి దాన్ని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని సేమ్ అదే ప్యాన్లో ఈ బెల్లం ఉంటుంది కదండి, బెల్లంని కూడా వేసి కొన్ని వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. మంచిగా బెల్లం ఎప్పుడైతే మసులుతుందో, ఆ మసులుతున్నప్పుడు మనం ఏదైతే కొబ్బరి వేయించింది ఉంది కదండి నెయ్యిలో, అది వేసి మంచిగా దాంట్లో కలపాలి. మంచిగా దాంట్లో కలిపి మనకి ఇష్టం ఉంటేనేమో మనం ఇలాచి వేసుకోవచ్చు పౌడర్ చేసి. వద్దు అనుకుంటే, టేస్ట్ నచ్చదు వద్దు అనుకుంటే ఇలా మామూలుగా బెల్లం కరిగించుకొని ఇలా మరిగేటప్పుడు మనం అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మిక్స్ అవుతుంది. అలా మిక్స్ అయిన తర్వాత దాన్ని మంచిగా ఒక 5 to 10 మినిట్స్ మంచిగా దగ్గరకు వచ్చేదాకా దాన్ని పొయ్యి మీద సిమ్ములుంచి చేసుకోవాలి. ఆ సిమ్ములుంచి మంచిగా దగ్గరకు అయినాక, దగ్గరికి అయినాక మనం ఇట్లా ఒకవేళ మనకు తెలియట్లేదు అంటేనేమో మనము కొంచెం చేతికి తీసుకొని రౌండ్స్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. అలా చూసుకొని దాని తర్వాత మనం కొంచెం ఇట్లా చెయ్యికి నెయ్యి అద్దించుకున్నట్టు అట్లా కొంచెం నెయ్యి చేతికి అద్దించుకొని అట్లా మంచిగా రౌండ్స్ చేసుకోవాలి. రౌండ్స్ చేసుకుంటే ఈజీగా మన లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.